వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాటి మరికొన్ని ప్రధాన వార్తా అంశాలని వివిధ న్యూస్ పేపర్ల నుంచి వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తా కథనాలని సేకరించుకొని మీ ముందుకు తీసుకువచ్చాను. వీటిని ఒకసారి మనం అధ్యయనం చేసేద్దాం. చూడండి, మొదటగా గుజరాత్లో ఘోరం, రాజ్కోట్లోని గేమ్ జోన్లో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. ఈ వార్తా కథనం ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్టుగైతే, గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్లో గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఎప్పుడు? మే నెల 25వ తేదీన, మే 25వ తేదీ 2024వ సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్, ఎక్కడండి? రాజ్కోట్ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా 24 మంది సజీవ దహనం అయ్యారు. ఈ 24 మందిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. వివరాల్లోకి వెళ్ళినట్టుగైతే, వేసవి సెలవుల్లో వినోదం కోసం క్రీడా ప్రాంగణంకి వెళ్ళినటువంటి చిన్నారులు, వారి సంబంధీకుల్లో 24 మంది అక్కడ సంభవించిన భారీ అగ్ని ప్రమాదం చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో అంతులేని వేదన అనుభవిస్తున్నారు. మాటలకు అందని ఈ విషాద ఘటన రాజ్కోట్లో శనివారం సాయంత్రం ఒక గేమ్ జోన్లో సంభవించింది. మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంక పెరిగే ప్రమాదం ఉంది. ఓకే, ఇది విషయం. ఇక్కడి నుంచి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి విపత్తులు అందులో అంశంగా అడిగే అవకాశం ఉంది. అంటే ప్రకృతి విపత్తులు 2 రకాలు, సహజ సిద్ధమైనవి మరియు మానవ తప్పిదాలు. సో ఇలాంటి విభాగంలో ఈ బిట్టు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండవ అంశం చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ అనేది మే 13వ తేదీన జరిగింది. ఈ విధంగా వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో డాటా ఈ విధంగా ఉంది. ఒకసారి మీరు చూసేయండి. పార్లమెంటరీ నియోజకవర్గం డాటా, పోలింగ్ శాతం, ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ శాతం అయ్యింది, మొత్తం ఓట్లు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఒకసారి మీరు చూసేసుకోండి. ఇకపోతే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రెండు కూడా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ పేరు యునెస్కో. మనం తరచుగా ఈ పదంని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఐక్యరాజ్య సమితి యొక్క విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో. ఓకే, యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. UN mean United Nations. UN mean United Nations. ESCO Educational, Scientific and Cultural Organization. యునైటెడ్ నేషన్స్ అనేది మీకు తెలుసు, యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్లో ఒక పార్ట్ కాబట్టి. సో ఇది ఓకే. ఇక ESCO అంటే ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎక్కడుంది? యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ దేశపు రాజధాని అయినటువంటి ప్యారిస్ నగరంలో యునెస్కో ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్గా ప్యారిస్కు చెందిన ఆద్రే అజౌలే అన్న ఆవిడ కొనసాగుతున్నారు. ఆద్రే ఆజౌలే అన్న ఫ్రాన్స్ మహిళ యునెస్కో డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాంస్కృతిక కళాఖండాలను భద్రపరిచి, మెరుగుపరిచి, వాటి ప్రాముఖ్యతను ప్రపంచమంతా విస్తరింపచేయటం యునెస్కో యొక్క విధి. ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కోచే గుర్తింపు పొందిన మొదటి భారతీయ నగరం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్. ప్రపంచ వారసత్వ నగరంగా
యునెస్కోచే గుర్తింపు పొందిన మొదటి భారతీయ నగరం గుజరాత్లోని అహ్మదాబాద్. ఇకపోతే తర్వాత మీరు చూడండి, యునెస్కో సాంప్రదాయ వస్త్రాలలో హైదరాబాద్కు చెందినటువంటి హిమ్రూ నేతకు హైదరాబాద్ ఫేమస్ గుర్తుపెట్టుకోండి. గొల్లబామ చేనేత నేతకు సిద్దిపేట ఫేమస్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఊలు గొంగళ్ళు. ఈ విధంగా హైదరాబాద్కు చెందిన హిమ్రూ నేత, సిద్దిపేట గొల్లబామ నేత, ఊలు గొంగళ్ళు ఇవి యునెస్కో సంప్రదాయ వస్త్రాల్లో గుర్తింపు పొందాయి, చోటుని దక్కించుకున్నాయి. ఇకపోతే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా నగరంలో ఈ WHO ఉంది. జెనీవా నగరంలో WHOతో పాటు ఇవి కూడా ఉన్నాయి. WTO, ILO, WIPO ఈ సంస్థలు కూడా జెనీవా నగరంలో ఉన్నాయి. WIPO అనగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇది జెనీవా నగరంలో ఉంది. ఇక WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం జెనీవా నగరంలో ఉంది. ICRC అనగా ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. ఇది కూడా దీని ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలో ఉంది. అంటే రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా నగరంలో ఉంది, స్విట్జర్లాండ్. ICRC అనగా ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. ఇకపోతే అంక్టాడ్ UNCTAD. అంక్టాడ్ అనగా యునైటెడ్ నేషన్స్, CTAD అనగా కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. చూడండి. ఓకే, నెక్స్ట్ అసమానతల తొలగింపునకు సంపన్నులపై పన్ను. పరిశోధన పత్రంలో థామస్ పికెట్ సూచన. ఇది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సంపన్నులపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో సంపన్న వర్గాలపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే భారత్లోని ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చు అని చెప్పి థామస్ పికెట్టి తదితర ఆర్థికవేత్తల నేతృత్వంలోని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ పేర్కొంది. ఇది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్. ఈ సలహా ఎవరిచ్చారండి? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ అనేటటువంటి ఈ సంస్థ థామస్ పికెటి నేతృత్వంలో ఈ ప్రకటన చేసింది. దీని కింద చూడండి, ఈ మొదటి పారాగ్రాఫ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ మొదటి పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంపన్నులపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే భారత్లోని ఆర్థిక అసమానతలను తొలగించవచ్చు అని థామస్ పికెట్టి తదితర ఆర్థికవేత్తల నేతృత్వంలోని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ పేర్కొంది. అండర్లైన్ చేసినవి గుర్తుపెట్టుకోండి. థామస్ పికెట్టి పేరు గుర్తుపెట్టుకుంటారు, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ గుర్తుపెట్టుకుంటారు. అయితే 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో చూడండి, 10 కోట్లు కంటే ఎక్కువ సంపద అంటే ఒక సంవత్సరానికి, ఒక ఏడాదికి 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వార్షిక పన్ను, ప్రోగ్రెసివ్ వెల్త్ ట్యాక్స్ అండ్ కాంప్రెహెన్సివ్ ట్యాక్స్, ఇవి రెండింటిని అంటే ఈ 2 ట్యాక్స్లను జత చేస్తే వార్షిక పన్ను అనేది వస్తుంది.
ప్రోగ్రెసివ్ వెల్త్ ట్యాక్స్, కాంప్రహెన్సివ్ ట్యాక్స్. ఈ రెండింటిని కలిపి వార్షిక పన్ను అని చెప్పి అంటారు. ఇవి 2% విధించాలి అని చెప్పి 10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి ఎస్టేట్లపై 33% వారసత్వ పన్ను ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలని సూచించింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీని మీద బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఎకానమీ ఏదైతే ఎకానమీ ఉందో, ఎకానమీ విభాగంలో, కరెంట్ అఫైర్స్ ఎకానమీ విభాగంలో ఈ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, థామస్ పికెట్టి ఆయన పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్స్ పేర్కొంది ఏమని, 10 కోట్ల కంటే వార్షిక ఆదాయం, 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఎవరికైతే ఉంటుందో, నికర సంపద ఎవరికైతే ఉంటుందో వారి నుంచి వార్షిక పన్ను 2% విధించాలి అని చెప్పి పేర్కొంది. ఈ వార్షిక పన్నులో ప్రోగ్రెసివ్ వెల్త్ ట్యాక్స్, కాంప్రహెన్సివ్ ట్యాక్స్ కలిసి ఉంటాయి. ఇకపోతే 10 కోట్ల రూపాయల కంటే వార్షిక ఆదాయం ఇంకా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారిపై ఎస్టేట్లపై 33% వారసత్వ పన్ను వేయాలి అని సూచించింది. ఇందులో వారసత్వ పన్ను దీన్నే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. దీన్ని విధించాలి అని సూచించింది. ఈ పన్నులు గనక పెంచినట్లయితే స్థూల జాతీయ ఉత్పత్తిలో 2.7% రాబడి పెరుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనా కాలంలో దేశంలో పేదలు సంపన్నుల మధ్య భారీగా పెరిగిన అంతరాలను వివరిస్తూ ల్యాబ్ ఈ సూచన చేసింది. ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922-23 పేరుతో ఈ ల్యాబ్స్ విడుదల చేసినటువంటి నివేదికలోని వివరాలని ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, దేశంలోని 1% సంపన్నులపై అదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేయవచ్చని, సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చని రచయితలు, ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భర్తీ, లుకస్ చాన్సెల్, థామస్ పికెట్టి, ఆన్మోల్ సోమంచి మొదలైనవారు సూచించారు. అత్యంత సంపన్నుల కోసం సమగ్రమైన ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీని ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో పెరుగుతున్న ఆదాయం, సంపద అసమానతలను పరిష్కరించవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. చూడండి, చాలా జాగ్రత్త. దేశంలోని 1% సంపన్నులు ఎవరైతే ఉన్నారో 1% సంపన్నులపై అదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు అని ఇక్కడ ఈ ల్యాబ్ సూచించింది. ఓకే, ఇంకేం సూచించింది? ఈ అమౌంట్ని సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చు అని ఇంకా రచయితలు, ఆర్థికవేత్తలైనటువంటి నితిన్ కుమార్ భర్తీ, లూకస్ చాన్సెల్, థామస్ పికెట్టి, ఆల్మోల్ సోమంచి మొదలైన వారు సూచించారు. అయితే అత్యంత సంపన్నుల కోసం సమగ్రమైన ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీని ప్రవేశపెట్టడం ద్వారా భారత్లో పెరుగుతున్న ఆదాయం, సంపద అసమానతలు పరిష్కరించవచ్చు అని సూచించారు. ఇకపోతే 100 కోట్ల రూపాయల ఆదాయంపై 4% పన్ను. ఇంకేం సూచించారు? ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత జనాభాలో అత్యంత సంపన్నులు అయినటువంటి 1% జనాభా ఎవరైతే ఉన్నారో వీరు దేశ ఆదాయంలో సుమారు 22.6%, సంపదలో 40.1% చొప్పున వాటాను కలిగి ఉన్నారు అని చెప్పి తెలియజేసింది. ఇక మన దేశంలో అసమానతలు అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కంటే అధికంగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య మన దేశంలో భారీగా అసమానతలు పెరిగాయి అని చెప్పి ఈ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఈ నివేదికలో
నిపుణులు కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పన్నును ప్రతిపాదించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్లు దాటిన వారు మాత్రమే ఈ పన్నుని చెల్లించేలా చూడాలి అని చెప్పి ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక పేర్కొంది. ఈ స్థాయి వారు దేశంలో కేవలం 0.04% పెద్దలు మాత్రమే ఉన్నారని అంచనా వేసింది. పన్ను ప్యాకేజీలో బేస్ లైన్, మోడరేట్, అంబిషన్ పేర్లతో 3 రకాల పన్నులు ప్రతిపాదించారు. తర్వాత చూడండి, ఇక్కడ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ప్రతిపాదించిన పన్నులు చూడండి. బేస్ లైన్, మోడరేట్, అంబిషన్ పేర్లతో ఈ 3 రకాల పన్నుల్ని ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ప్రతిపాదించింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బేస్ లైన్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ బేస్ లైన్ వేరియంట్లో 10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగినటువంటి వ్యక్తులపై వార్షిక పన్ను 2% విధించాలి అని చెప్పి పేర్కొంది. 10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లపై 33% వారసత్వ పన్ను వేయాలి అని చెప్పి పేర్కొంది. ఇది ఒకటే జీడిపిలో 2.7% రాబడిని పెంచుతుంది అని కూడా పేర్కొంది. ఓకే, ఇక మోడరేట్ వేరియంట్ కింద 10 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు మధ్య నికర విలువ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి నుంచి పన్నును 4% పెంచాలి. వీరి యొక్క పన్నును 4% పెంచాలి అని సూచించింది. ఈ విలువ కలిగిన ఎస్టేట్లపై 33% వారసత్వ పన్ను వేయాలి. 100 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లకు వారసత్వ పన్నును 45% పెంచాలి అని ప్రతిపాదించింది. ఈ పన్ను విధానం భారత జీడిపిలో 4.6% సమానమైన ఆదాయంని ఆర్జించగలదు అని పేర్కొంది. ఆంబిషన్ పన్ను విధానంలో వ్యక్తులపై పన్ను రేట్లను 3% నుంచి 5% మధ్య, ఎస్టేట్లపై వారసత్వాలకు 45% నుంచి 55% మధ్య పన్ను పెంచాలి అని ప్రతిపాదించింది. దీంతో స్థూల జీడిపిలో పన్ను రాబడులు 6.1% పెంచవచ్చు అని అంచనా వేసింది. విద్య, వైద్యం కోసం ఖర్చులు. ఇక విద్యా వైద్యం కోసం ఖర్చులు గత 15 ఏళ్ళుగా విద్యపై 2.9% ఉంది. అంటే ఏంటి ఖర్చు? ఇవన్నీ మనకు అనవసరం, ఇవన్నీ తర్వాత మామూలుగా మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా వేరే. ఇంతవరకు నేను ఏదైతే చదివి వినిపించానో వీటిని ఒకసారి మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో చేరాల్సి ఉంటుంది. మరి వాట్సాప్ గ్రూప్లో చేరాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు అందించాను, ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం డిప్యూటీ ఈఓ ఎగ్జామ్కి వెళ్ళే వరకు మెయిన్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్, ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 మొత్తం అన్ని వీడియోలను కూడా అందిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మీకు ఈ విధంగా క్లిప్పింగ్స్ రూపంలో అందిస్తున్నాను. వీటిని మళ్ళీ బిట్స్గా ఫ్రేమ్ చేసి కూడా మీకు ఇస్తాను. వీటిని మళ్ళీ బిట్స్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్గా ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాను. త్వరలో ఓపిక పట్టండి. ఈ విషయం ఒకసారి మీరు స్టడీ చేయండి ఒకసారి. ఇకపోతే చూడండి, తర్వాత అంశం కేన్స్లో ఉత్తమ నటిగా అనసూయ గుప్తా భారతీయ నటులకు ఇదే తొలిసారి. ఈ ఆర్టికల్ని ఒకసారి మనం చూద్దాం. ఈ న్యూస్ ఆర్టికల్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇక్కడ ఒక బిట్ ఉందండి. 2024వ సంవత్సరంలో మే నెలలో ఫ్రాన్స్ దేశంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఇది 77th ఫిల్మ్ ఫెస్టివల్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో దీని విశిష్టత ఏంటి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే భారతీయ నటి, ఇండియాకు చెందినటువంటి నటి
అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. ఉత్తమ నటిగా అవార్డు పొందింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా ఈమె చరిత్ర సంపాదించారు. అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఈమె సొంతం చేసుకున్నారు. బల్గేరియన్ చిత్ర నిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన షేమ్లెస్ సినిమా పేరు ఏం పేరండి? షేమ్లెస్ చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్య గృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన రేణుక అనే ఒక వేశ్య జీవిత ప్రయాణంని ఇందులో చిత్రీకరించారు. కోల్కతాకు చెందిన అనసూయ సేన్ గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించారు. కేన్స్ వేడుకల్లో షేమ్లెస్ చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కించుకున్నారు. అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్ గుప్తా నివసిస్తుంది. నెట్ఫ్లిక్స్ షో మసబా చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీలో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అంజన్ దత్ సాయంతోనే షేమ్లెస్ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా రేణుకా పాత్రలో అనసూయ సేన్ గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రంలో చూపుతుంది. ఇది కంటెంట్. బిట్స్ చూద్దాం. అవ్వండి ఒకసారి బిట్స్ గురించి మాట్లాడుకుందాం. కేన్స్లో ఉత్తమ నటిగా అనసూయ గుప్తా నిలిచారు. ఇది ఫస్ట్ బిట్. అనసూయ గుప్తా పేరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ నటిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంపికైనటువంటి నటి అనసూయ గుప్తా. 77th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈమె ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇది మొదటి బిట్. భారతీయ నటులకు ఇదే తొలిసారి. ఇది సెకండ్ బిట్. ఓకే. ఇకపోతే ఇది ఫ్రాన్స్ దేశంలో జరిగాయి. ఈ కేన్స్ ఫెస్టివల్స్ ఫ్రాన్స్ దేశంలో జరిగాయి. ఇవి 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఓకే. ఇకపోతే ఉత్తమ నటిగా అనసూయ సేన్ గుప్తా అవార్డు అందుకుంది. ఏ సినిమాలో నటించింది ఈమె? ఏ సినిమా? షేమ్లెస్. సినిమా పేరు షేమ్లెస్. ఇది తర్వాత బిట్టు. ఓకే. ఏ విభాగంలో? అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. విషయం ఏంటి? ఢిల్లీలోని ఓ వేశ్య గృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన రేణుక అనే ఒక వేశ్య జీవిత ప్రయాణంని ఇందులో చిత్రించారు. అంటే ఈ సినిమాలో షేమ్లెస్ అన్నటువంటి ఈ సినిమాలో అనసూయ యొక్క పేరు రేణుక. తన క్యారెక్టర్ పేరు రేణుక. షేమ్లెస్ సినిమాలో తన క్యారెక్టర్ పేరు రేణుక. ఓకే. ఇందులో ఒక వేశ్య పాత్ర పోషించింది. ఇకపోతే ఇక్కడ ఈమె ముంబైలో ప్రసిద్ధ ప్రొడక్షన్ డిజైనర్గా ఈమెకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈమె వెస్ట్ బెంగాల్ కలకత్తా ప్రాంతానికి చెందినటువంటి నటి అయినప్పటికీ ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. ఇదొక బిట్టు. ఓకే. ఇకపోతే నెట్ఫ్లిక్స్లో మసబా అన్న చిత్రాన్ని నిర్మించడంలో కూడా కీలక పాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ అన్నటువంటి ఈ చిత్రంలో కూడా ఆమె తొలిసారిగా నటించింది.
ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. తర్వాత అంజన్ దత్ సాయంతో సేమ్లెస్ చిత్రంలో ఈమె నటించి ఉత్తమ నటిగా ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇది విషయాలు. ఈ కంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వ్యవస్థీకృత ఉపాధి పెరుగుతోంది, దేశంలో నిరుద్యోగిత రేటులో క్షీణత, పిఎఫ్ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక. చూద్దాం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క నివేదికలు ఏముంది. కోవిడ్-19 మనకందరికీ బాగా గుర్తుండిపోతుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయిలకు చేరిన నిరుద్యోగిత రేటు క్రమంగా దిగి వస్తుంది. వార్షిక త్రైమాసిక నిరుద్యోగిత రేటులో క్షీణత కనిపిస్తుంది. దీనితో పాటు భారతీయ వ్యవస్థీకృత రంగంలో ఉపాధి వాటా కూడా పెరిగింది. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలే అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో పలు అంశాలను వివరించింది. తగ్గుతున్న నిరుద్యోగిత రేటు ఉపాధి అధికారికంగా పెంచుతోంది. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద నికర పేరోల్ జోడింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక భద్రతా వలయం నుంచి నిష్క్రమించడానికి బదులు ఎక్కువ మంది సభ్యులు తిరిగి ఇందులో చేరారు అని నివేదిక పేర్కొంది. ఆధార్ వంటి డిజిటల్ గుర్తింపులను సృష్టించడం, ఈ శ్రమ్ పోర్టల్లో అసంఘటిత కార్మికుల నమోదు. చూడండి, ఈ శ్రమ్ ఎలక్ట్రానిక్ శ్రమ్, ఈ శ్రమ్ పోర్టల్, ఇక్కడ ఒక బిట్ ఉంది. ఈ శ్రమ్ పోర్టల్ ఇది అసంఘటిత కార్మికుల నమోదుకు ఉపకరించే పోర్టల్ ఈ శ్రమ్. ఇలాంటి బిట్లే వస్తూ ఉంటాయి, మనం పెద్దగా అబ్జర్వ్ చేయము. ఇలాంటి బిట్లు పట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఈ శ్రమ్ అనేది ఒక పోర్టల్. ఈ పోర్టల్ దేని గురించి పనిచేస్తుంది? అసంఘటిత కార్మికులు నమోదు కోసం ఈ శ్రమ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యమైనటువంటి బిట్టు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యయం పోర్టల్లో ఎంఎస్ఎంఈల నమోదు, ఉద్యయం పోర్టల్లో ఎంఎస్ఎంఈల నమోదు. ఓకే, ఇటువంటి గణాంకాలు ఆర్థిక వ్యవస్థ అధికారికరణకు ప్రోత్సహించడంతో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇకపోతే 2024 మే 22వ తేదీ నాటికి 4.4 కోట్ల మంది సభ్యులు ఈపీఎఫ్ పోర్టల్లో నమోదు చేసుకోబడ్డారు. బిట్ అండి, ఇదొక బిట్టు. ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ బిట్టు వస్తుంది. ఇండియన్ ఎకానమీ చూడండి, 2024 సంవత్సరం మే 22 నాటికి ఈపీఎఫ్ పోర్టల్లో నమోదు చేసుకోబడినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 4.4 కోట్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇందులో 97% కంటే ఎక్కువ సూక్ష్మ సంస్థల సభ్యులు ఉన్నారు. ఇదొక బిట్టు. ఈ 4.4 కోట్ల మంది సభ్యుల్లో ఈ ఈపీఎఫ్ పోర్టల్లో నమోదు చేసుకోబడినటువంటి సభ్యుల్లో 97% కంటే ఎక్కువ సూక్ష్మ సంస్థల సభ్యులే ఉన్నారు. 2024లో ఈపీఎఫ్ఓ నికర పేరోల్ జోడింపు 1.47 కోట్ల మంది సభ్యులకు చేరింది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 1.39 కోట్లు. అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా మనకు అనవసరం, వేస్ట్ ఇది. అయితే కొత్త సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది 18 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఈపీఎఫ్లు చేరుతున్నారు. ఈపీఎఫ్లో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి నిష్క్రమించే వారి సంఖ్య కంటే చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ చెబుతుంది. ఇక్కడ నాసా స్టార్లైనర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఇలాంటి బిట్లను మనం చూస్తున్నాం ఏపీపీఎస్సీ నుంచి. వాషింగ్టన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు బోయింగ్
CST 100 స్టార్ లైనర్ను పంపేందుకు నాసా సిద్ధమైంది. చూడండి, ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు బోయింగ్ CST 100 స్టార్ లైనర్ దీన్ని పంపించనున్న సంస్థ నాసా. అమెరికాకు చెందిన నాసా దీన్ని పంపించనుంది. దీని ప్రత్యేకత ఏంటి? తొలి క్రూజ్డ్ ఫ్లైట్గా ఇది నిలుస్తుంది చరిత్రలో. జూన్ 1వ తేదీన 2024 జూన్ 1వ తేదీన ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అంతరిక్ష సంస్థ ఒక ప్రకటన చేసింది. కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా తొలి క్రూజ్డ్ ఫ్లైట్ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 12:25 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు రంగం సిద్ధమైంది అని నాసా పేర్కొంది. చూసారా? అంతరిక్ష సంస్థ అంటే కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా తొలి క్రూజ్డ్ ఫ్లైట్ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను జూన్ 1వ తేదీన మొట్టమొదటిగా అమెరికా అంతరిక్షంలోకి పంపించనున్నది. ఇది విషయం. అంటే అట్లీస్ట్ జూన్ 1 లేదా 2 లేదా 5, 6 తేదీలో ఎట్టి పరిస్థితులు కూడా జూన్లో అయితే ఈ ప్రయోగం జరుగుతుంది. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కోసం ఎగ్జామ్లో ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది? ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, ఇది ఒక బిట్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు బోయింగ్ CST 100 స్టార్ లైనర్ను ఏ దేశం పంపిస్తుంది అంటే జవాబు నాసా కేంద్రంగా అమెరికా అని జవాబు గుర్తించాలి. దీని ప్రత్యేకత ఏమిటి అంటే తొలి క్రూజ్డ్ ఫ్లైట్. ఓకే, కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా తొలి క్రూజ్డ్ ఫ్లైట్ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను జూన్ 1న దీన్ని ప్రయోగించనున్నారు అని నాసా చెప్పింది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో కేంద్ర ఎన్నికల సంఘం 5 దశల పోలింగ్ శాతాలు విడుదల చేసింది. ఇది చూడొచ్చు. మొదటి దశలో మొత్తం ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్య. రెండవ దశలో మొత్తం ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్య. మూడవ దశ, 4వ దశ, 5వ దశ. ఈ 5 దశల్లో కూడా మొత్తం ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్య, పోలైన ఓట్ల శాతం వీటిని ఇక్కడ ఇచ్చారు. వీటిని ఒకసారి మీరు స్టడీ చేయండి. ఓకే, మొదటి 5 దశలు అంటే మొత్తం 7 దశలుగా ఎలక్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. ఇందులో మొదటి 5 దశల డాటాని మన ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసినటువంటి డాటా ప్రకారం ఈ విధంగా ఓటింగ్ డేటా ఉంది. ఈ 5 దశల ఓటింగ్ డేటాని ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఓకే, నెక్స్ట్ ITR ఫైలింగ్. ఏంటిది ITR ఫైలింగ్? ఇది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినది. చూడండి, ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను ఇది ఇండియన్ ఎకానమీ భాగంలో ఇది యూజ్ అవుతుంది. వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించడానికి ఉద్దేశించబడినటువంటి ఫైలే ITR ఫైల్. ITR మీన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్.
ఐటీఆర్ ఫైల్. ఐటీఆర్ ఫైల్ అంటే ఏంటండి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్. ఓకే, ఇది దీనిలో భాగంగా ఏ ఏ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్కు ఏ ఏ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? వాటి మీద ఒక అవగాహన అనేది అభ్యర్థులకి ఉండాలి. వీటి మీద ఒకళ్ళు బిట్లు అడిగితే ఏం చేస్తాం? కాబట్టి మెయిన్స్ ఏదైతే ఉందో ఈ డిప్యూటీ ఈఓ మెయిన్స్ ఎగ్జామ్ ప్రతి మార్క్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్కు పెరిగే కొద్ది ఒక్కొక్క ర్యాంకు మనం పైకి వెళ్ళి అందరికంటే టాప్ ప్లేస్లో నిల్చుంటాం. ఉన్నవి కేవలం 34 అంటే ఏమో 30 అబోవ్ పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్లో 10 బిలో పోస్టులు ఉన్నాయి, 9 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మరి టాప్ 10లో నిల్చోవాలి అంటే ప్రతి అంశాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ అంటే ఇప్పుడు ఏమని చెప్పాను నేను? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఫైల్. ఓకే, ఇందులో మొట్టమొదటిగా సమర్పించవలసినటువంటి పత్రము పాన్ కార్డు. ఇది సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్కు సమర్పించాల్సిన పత్రము పాన్ కార్డు, పెర్మనెంట్ అకౌంట్ నంబర్ కార్డు. ఓకే, ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, టీడీఎస్ అంటే టీడీఎస్ ఫుల్ ఫామ్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. దీనిలో మినహాయింపులు పొందాలి అనుకుంటే పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, పన్ను రిటర్న్ ఫండ్, పన్ను రిఫండ్ కోసం, ఆదాయపు పన్ను రిఫండ్ కోసం పాన్ కార్డులను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఇంకేమి సమర్పించాల్సి ఉంటుంది? ఫామ్ 16 సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, ఫామ్ 16 దీన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫామ్ 16 అంటే ఏమిటి? ఫామ్ 16 అంటే ఏంటి? 16వ నెంబర్ ఫార్మ్ అంటే ఏంటి? ఇది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వారి తరఫున ఆదాయపు పన్ను శాఖకు కంపెనీ ఏటా సమర్పించే డాక్యుమెంట్ ఏదైతే ఉందో, సాధారణంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ తరఫున ఆదాయపు పన్ను శాఖకు కంపెనీ ప్రతి సంవత్సరం సమర్పించే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్ని ఫామ్ 16 అని చెప్పి అంటారు. ఫామ్ 16లో ఏమేమి ఉంటాయి? ఉద్యోగి యొక్క జీతం యొక్క సమాచారము, జీతం నుంచి కోత పెట్టిన టీడీఎస్ వివరాలు, ఇవి ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఈ ఫామ్ 16 అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో పార్ట్ ఏలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగి జీతం నుంచి కంపెనీ తగ్గించిన ట్యాక్సుల వివరాలు ఉంటాయి. కంపెనీకి చెందిన పాన్ నెంబరు, ట్యాక్స్ నెంబర్ వివరాలు ఉంటాయి. ఇక పార్ట్ బిలో ఉద్యోగి గ్రాస్ శాలరీలోని బ్రేకప్ వివరాలు, వివిధ అలవెన్స్ల నుంచి అందిస్తున్న మినహాయింపులు, వీటి సమాచారం, ఉద్యోగికి అందిస్తున్న అదనపు ప్రయోజనాలు, అంటే ఒక ఎంప్లాయీ యొక్క అన్ని వివరాలు కూడా ఈ ఫామ్ 16లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎంప్లాయీ యొక్క అన్ని వివరాలతో కూడిన పత్రమే ఫామ్ 16. ఇక ఫామ్ 26AS అంటే ఏమిటి? దీన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫామ్ 26AS అంటే ఏమిటి? అంటే ఒక ఎంప్లాయీకి శాలరీ లేదా ఆదాయం ఏదైతే అందుతూ వస్తూ ఉంటుందో ఈ శాలరీ నుంచి లేదా ఆదాయం నుంచి కట్ అయినటువంటి పన్నుల వివరాలు. ఒక ఆదాయం అయితే వచ్చింది, ఆదాయం వస్తే మరి పన్నులు ఎన్నో ట్యాక్స్లు కట్ అవుతాయి కదా, ఆ ట్యాక్స్ల యొక్క వివరాలు ఉంటాయి. వివిధ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ తరఫున అందిన పన్నుల వివరాలన్నీ కూడా ఈ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఇది ఫామ్ 26 అంటే ఫామ్ 26AN. ఈ ఫామ్లో ఒక ఉద్యోగికి మొత్తం ఆదాయము, జీతం లభిస్తున్నప్పుడు వాటి నుంచి వివిధ పన్నుల రూపంలో ఎంత పోతుందనే వివరాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి? సెక్షన్ 5 ATC పెట్టుబడుల వివరాలు,
అలాగే ఇతరత్ర పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, స్టాక్ ఆస్తులు, గృహ రుణ వివరాలు, ఇవన్నీ కూడా ఈ 9 రకాల పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, ఈ 9 రకాల పత్రాలని ఐటీఆర్ ఫైలింగ్కు ఒక ఎంప్లాయీ సమర్పించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మొదటి ఫామ్ 16, తర్వాత ఫామ్ 26 AN, సెక్షన్ 80C పెట్టుబడి వివరాలు, వీటి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా తెలుసుకుంటే సరిపోతుంది. ఇకపోతే వయాకామ్ 18లో వాల్ట్ డిస్నీ విలీనం. ఇకపై జాయింట్ వెంచర్ నిర్వహణ, చైర్పర్సన్గా నీతా అంబానీ బాధ్యతలు, రిలయన్స్కు 63% వాటా, డిస్నీకి 37% వాటా. ఒప్పందం విలువ $850 కోట్ల. CCI ఆమోదానికి రిలయన్స్ దరఖాస్తు. ఈ వివరాలను ఒకసారి మనం చూద్దాం. ముఖేష్ అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, చూడండి, ముఖేష్ అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేవి నడుస్తున్నాయి, మనకు తెలిసిందే. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అనుబంధ సంస్థ వయాకామ్ 18. ఓకే, వయాకామ్ 18 అనేది రిలయన్స్ అనుబంధ సంస్థ, గుర్తుపెట్టుకోండి. అలాగే స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీటి యొక్క విలీన ప్రక్రియ పూర్తి చేసింది. $850 కోట్ల విలువ గల తమ 2 సంస్థల విలీన ఒప్పందంని ఆమోదించాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ రిలయన్స్ సంస్థ కోరింది. ఉమ్మడిగా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ నడిపేందుకు వాల్ట్ డిస్నీ కంపెనీ ఆధ్వర్యంలోని స్టార్ ఇండియా, రిలయన్స్ అనుబంధ వయాకామ్ 18 సంస్థల విలీనాన్ని ప్రతిపాదిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. అయితే ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ అంతా మనకు అనవసరం. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ ఏమొస్తాయి చూడండి. వయాకామ్ 18లో వాల్ట్ డిస్నీ విలీనం అయినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చైర్పర్సన్గా నీతా అంబానీ బాధ్యత వహిస్తారు. ఒప్పంద విలువ $850 కోట్ల. రిలయన్స్ వాటా 63%, డిస్నీ వాటా 37%. ఈ వివరాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఈ వివరాలని జస్ట్ వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి ఎగ్జామ్లో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ని మీరు చదువుకుంటామంటే చదువుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా వీడియో పక్ చేసి వీటిని ఒకసారి చూడవచ్చు. ఇకపోతే ఇక్కడ చూడండి, అనంత్ అంబానీ పెళ్లికి కరీంనగర్ గిఫ్ట్లు. ముఖేష్ అంబానీ ప్రత్యేక ఆర్డర్, వెండితో విభిన్న ఆకృతుల్లో రూపుదిద్దుకుంటున్న 400కి పైగా గిఫ్ట్లు. కళాకారుల కుటుంబంలో ఆనందాలు, సిల్వర్ ఫిలిగ్రీకి ప్రపంచ ఖ్యాతి, అత్యంత అరుదైన కళగా గుర్తింపు. సో ఇక్కడ నుంచి ఈ ఆర్టికల్ నుంచి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా బిట్స్ ఏమున్నాయి చూద్దాం. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి కరీంనగర్ గిఫ్ట్లను వారు ఆర్డర్ చేయడంతో ఒక్కసారి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ప్రపంచపు వార్తల్లో నిలిచింది. ఇటీవల మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు సిల్వర్ ఫిలిగ్రీకి ప్రపంచ ఖ్యాతి ఉంది, వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందు గురించి అంటే ఇది మళ్ళీ ఇప్పుడు అంటే గతం నుంచి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కళ అయినప్పటికీ కూడా ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీ ఇటువైపు చూసింది కాబట్టి మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. దీని మీద కరెంట్ అఫైర్స్ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ముఖేష్ అంబానీ ప్రత్యేక ఆర్డర్, వెండితో విభిన్న ఆకృతుల్లో రూపుదిద్దుకుంటున్న 400కు పైగా గిఫ్ట్లు. కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు, సిల్వర్ ఫిలిగ్రీకి ప్రపంచ ఖ్యాతి, అత్యంత అరుదైన కళగా గుర్తింపు. చూడండి, ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేశంలోనే అత్యంత అరుదైన కళ సిల్వర్ ఫిలిగ్రీకి ఆదరణ పెరిగింది. ప్రపంచానికి తమ ప్రతిభను చాటి చెబుతున్నారు. కరీంనగర్ కళాకారులు, నగిషీలు వెండితో కళాత్మకత ఉట్టిపడేలా
గిఫ్ట్ ఆర్టికల్లు తయారు చేస్తున్నారు. తాజాగా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్కి గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్డర్ కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు లభించింది. వెండితో విభిన్న ఆకృతుల్లో 400కు పైగా గిఫ్ట్ ఆర్టికల్స్ కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. వృత్తి నైపుణ్యంని ప్రపంచానికి చాటి చెబుతూ దేశానికే వన్నె తీసుకువస్తున్నారు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు. ఓకే, సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖ దృష్టి పడటంతో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకు డిమాండ్ పెరుగుతుండటంతో కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు వెలువరిస్తూ ఉండగా కరీంనగర్ ఖ్యాతి ఖండాంతరాలకు పాకుతుంది. G20 దేశాల సమావేశం భారత్లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కూటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోనార్క్ సూర్య దేవాలయంలో ఏర్పాటు చేసిన కాలచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల నుంచే ఈ ఆర్డర్లను తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. G20 దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు కూడా అవకాశం లభించింది. ఇవాంకా మోడీ మెచ్చినటువంటి ఫిలిగ్రీ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూతురు ఇవాంకా క్లింటన్ కూడా కరీంనగర్ ఫిలిగ్రీపై మనసు పడింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువును తెప్పించుకొని మెచ్చుకున్నారు. అంటే ఈ కళాఖండం యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 30 మందితో ప్రారంభమైంది. ఈ కళారంగం కరీంనగర్ అనగానే దశాబ్దాలుగా ఈ సిల్వర్ ఫిలిగ్రీతో అనుబంధం పెనవేసుకొని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని కళకు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న కళాకృతులను ఆదరించేవారు అంతంతట మాత్రమే ఉన్నా ఆర్టిస్టులు మాత్రం వెనుకడుగు వేయలేదు. 2008లో ఏర్పాటైన సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సొసైటీ మొదట్లో వెండి తయారు చేస్తున్న వివిధ రకాల కళాకృతులను మార్కెటింగ్ చేయడం కోసం ఎదురు ఈదారు అని చెప్పొచ్చు. ఎంతకాలం కళను నమ్ముకుంటే కుటుంబ పోషణ కూడా భారం అవుతుందన్న ఆందోళనతో కాలం వెళ్లదీసిన ఆ కళాకారులకు 10 ఏళ్లుగా గుర్తింపు రావటం మళ్ళీ మొదలైంది. ఇది కథనం. ఈ కథనం నుంచి సిల్వర్ ఫిలిగ్రీ అనగానే కరీంనగర్ అనే విషయం మనకి గుర్తుకు రావాలి. సో ఈ ఆర్టికల్ని 2-3 సార్లు మీరు చదవండి. బిట్స్ ఎలాగైనా కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. IMF జీకే బిట్స్ చూడండి. IMF ఇంటర్నేషనల్ మనీ ఫండ్. IMF అంటే ఇంటర్నేషనల్ మనీ ఫండ్. ఇది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. IBRD అనగా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది. IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం లండన్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి, దీన్ని యూనిసెఫ్ అని చెప్పి అంటారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంది. ఓకే, ఇకపోతే మే నెలలోనే ప్రముఖ దినోత్సవాలు చూద్దాం. మే నెలలోనే UNO పాటించే ప్రముఖ దినోత్సవాలని ఇప్పుడు మనం చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవాలు మే 1 ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఇకపోతే మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. మే 5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ సామాజిక సమాచార
దినోత్సవం, మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, మే 24 బుద్ధుని జయంతి మరియు కామన్వెల్త్ దినోత్సవం. మే నెలలో ప్రపంచ కార్మికుల దినోత్సవం, ప్రపంచ పత్రికా దినోత్సవం, అదే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, అథ్లెటిక్ దినోత్సవం, నర్సుల దినోత్సవం, కుటుంబ దినోత్సవం, టెలికమ్యూనికేషన్, సామాజిక సమాచార దినోత్సవం, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, బుద్ధుని జయంతి, కామన్వెల్త్ దినోత్సవం ఇవన్నీ కూడా మే నెలలో ఉన్నాయి అని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ దినోత్సవాలన్నీ కూడా మే నెలలో ఉన్నాయి, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రారంభంలో 11 సభ్య దేశాలు ఉండేవి. 5 శాశ్వత సభ్య దేశాలు, 6 తాత్కాలిక సభ్య దేశాలు. ప్రస్తుతం 5 శాశ్వత దేశాలు అలాగే ఉన్నాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు చేరాయి. మొత్తం 15 సభ్య దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నాయి. మరి శాశ్వత సభ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకే. ఓకే, కావాలంటే మీరు చదువుకోండి. పీడిఎఫ్ అనేది, ఈ పీడిఎఫ్లు మీకు కావాలంటే నిన్నటి పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ అంటే రెగ్యులర్గా కూడా వస్తాయండి. డిప్యూటీ ఈఓ వీటి కోసం పీడిఎఫ్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇవి కావాలి అనుకున్న వారు వాట్సాప్ గ్రూప్లో చేరాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో చేరాలి అంటే ఏం చేయాలి అన్నది డిస్క్రిప్షన్లో నేను వివరాలు అందించాను, వెళ్ళి చూడండి. ఇక జ్యోతి సురేఖ చూడండి. జ్యోతి సురేఖ టీమ్ ఈవెంట్ల స్వర్ణం, మిక్స్డ్ పోటీలో రజతం. భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన అంశం స్టార్ ఆర్చర్. ఓకే, భారత స్టార్ ఆర్చర్. ఈవిడ ఒక తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. ఓకే, వెన్నం జ్యోతి సురేఖ. మన తెలుగు పేరు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకే పేరు కష్టం, మన తెలుగు పేరు కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. భారత స్టార్ ఆర్చరీ ప్లేయర్ తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ. ఈమె అంతర్జాతీయ వేదికపై మరోసారి అదరగొట్టింది. దక్షిణ కొరియా, సౌత్ కొరియా దేశంలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 టోర్నీలో ఈమె మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్స్లో స్వర్ణం మరియు మిక్స్డ్ విభాగంలో రజత పథకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన, అంటే ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్లతో కూడినటువంటి భారత బృందం 232-226 తేడాతో టర్కీకు చెందిన హజల్ బురున్, ఐసే బెరాసుజర్, బేగం యువా జట్టును ఓడించి బంగారు పథకంని సొంతం చేసుకున్నారు. ఇవన్నీ మనకి అనవసరం, ఇవన్నీ అనవసరం అండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, భారత స్టార్ ఆర్చర్ మరియు తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఈమె ఏం చేసింది? దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పథకంని సాధించింది. మిక్స్డ్ విభాగంలో రజత పథకం కైవసం చేసుకుంది. ఇవి మ్యాక్సిమం ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా వివరాల్లోకి వెళ్తే అదితి చూడండి, జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్లతో కూడినటువంటి భారత బృందం 232-226 తేడాతో టర్కీకి చెందినటువంటి హజల్ బురున్, ఐసే బెరాసుజర్, బేగం యువా ఈ ముగ్గురుతో కూడినటువంటి జట్టును, ఈ ముగ్గురు బృందంతో కూడిన జట్టు ఓడించి ఒక బంగారు పథకంని సొంతం చేసుకున్నారు. ఓకే, ఇది ఇక్కడ జ్యోతి సురేఖతో పాటు అదితి స్వామి, పర్నీత్ కౌర్లు ఇక్కడ ఉన్నారు. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్, అదితి స్వామి, పరీత్ కౌర్,
అదితి స్వామి పరీత్ కౌర్, జ్యోతి సురేఖ మరియు అదితి స్వామి పర్నీత్ కౌర్ వీరు మీరు పిక్చర్లో చూస్తున్నారు. ఈ వివరాలు ఇంక ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. చూడండి, లోక్సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్ గణాంకాలు. ఓకే, ఇది ఇందాక మనం చెప్పుకున్నాము. అదే చూడండి, ఇక్కడ దశల వారీగా పోలింగ్, 5 దశల్లో పోలింగ్ వివరాలు మన భారత ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది, విడుదల చేసింది చెప్పాం కదా. వివరాలు ఎలా ఉన్నాయి, 5 దశల్లో పోలింగ్ వివరాలు, వాటి గణాంకాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకోండి. ఇకపోతే రాజస్థాన్లో ఫలౌదీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రాజస్థాన్లోని ఫలౌదీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఫలౌదీ ఎందుకు? ఇక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే 2019వ సంవత్సరం తర్వాత గత 5 సంవత్సరాల్లో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన ప్రాంతం ఫలౌదీ. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు చేసిన ప్రాంతం ఫలౌదీ. ఇది రాజస్థాన్లో ఉంది. దేశవ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. శనివారం రాజస్థాన్లోని ఫలౌదీలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సార్వత్రిక ఎన్నికల 6వ దశలో ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఈ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డారు. చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర నీళ్లు లేవు, వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు లేవు. ఇవన్నీ మనకు అవసరం. 2019 జూన్ 1 తర్వాత 50 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం భారతదేశంలో ఇదే తొలిసారి. ఓకే, కాబట్టి ఇదంతా, ఈ స్టోరీ అంతా మనకు అనవసరం అండి. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. 2019 సంవత్సరం తర్వాత, అంటే 5 సంవత్సరాల తర్వాత భారతదేశంలో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతని నమోదు చేసినటువంటి ప్రాంతం ఫలౌదీ, రాజస్థాన్ రాష్ట్రంలోని ఫలౌదీ. ఇది ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ ఆర్టికల్ యూజ్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఇది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఒక్కొక్క బిట్ అందిస్తూ ఉంటాను, చూడండి. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషించే గ్రంథి ఏది? పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషించే గ్రంథి పౌరుష గ్రంథి. దీన్నే ప్రొస్టేట్ గ్లాండ్ అని చెప్పి అంటారు. ఇది ఒక బిట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం చూడండి, ప్రొస్టేట్ గ్రంథి, దీన్నే పౌరుష గ్రంథి అని చెప్పి అంటారు. ఎస్, ప్రత్యుత్పత్తి అంటే మగవారికి కావాల్సింది ఏంటి? సెక్స్లో రాణించాలంటే పౌరుషం అనేది ఉండాలి. పురుషుల్లో ఉన్న పౌరుషం, ఆ పౌరుషంని సెక్స్ క్రీడలో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి పౌరుష గ్రంథి అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రొస్టేట్ గ్రంథి చాలా కీలకమైనది. బాదం పండు ఆకృతిలో ఇది ఉంటుంది. ఈ ప్రొస్టేట్ గ్లాండ్ అనేది బాదం పండు ఆకృతిలో ఉంటుంది. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఆకృతిలో ఉంటుంది? బాదం పండు ఆకృతిలో ఉంటుంది. ఈ గ్రంథి, ఈ ప్రొస్టేట్ గ్రంథి ఏదైతే ఉందో దీనిలో, ఈ ద్రవంలో శుక్రకణాలు అనేవి ఈదుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ శుక్రకణాల వల్లనే సంతాన ఉత్పత్తి అనేది జరుగుతుంది. శుక్రకణాల యొక్క సంఖ్య బట్టి సంతాన ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. మధ్య వయస్సు దాటిన తర్వాత ఈ గ్రంథి అమాంతంగా సైజు పెరిగే అవకాశం అనేది ఉంది. ఇదంతా మనకు అనవసరం అండి, ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రొస్టేట్ గ్రంథి చాలా కీలక భాగస్వామ్యంగా ఉంటుంది. బాదం పండు ఆకృతిలో ఉంటుంది. ఈ గ్రంథి యొక్క ద్రవంలోనే శుక్రకణాలు ఈదుతూ ఉంటాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా చూద్దాం ఆగండి.
చూడండి, ఇక్కడ బిట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ప్రపంచంలో పురుషులకి వచ్చే క్యాన్సర్లు 2 రకాల క్యాన్సర్లు అత్యధికంగా వస్తున్నాయి. ప్రపంచంలో పురుషులకు అత్యధికంగా వచ్చే 2 రకాల క్యాన్సర్లు, మొదటిది ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్, కాగా రెండవది ప్రొస్టేట్ క్యాన్సర్. ఓకే, మొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్, రెండోది ప్రొస్టేట్ క్యాన్సర్. ఈ 2 రకాల క్యాన్సర్లు పురుషులకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూడండి, బ్రాక్సిజం అంటే ఏమిటి? ఈ బిట్ అనేది మనకి రావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా బ్రాక్సిజం అంటే ఏమిటి? ఈ బిట్ అనేది మనకి రావచ్చు. ఇదిగో, కొందరు పిల్లలు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు. నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఏదైతే ఉందో, ఈ పళ్ళు కొరుక్కునే అలవాటు దీనినే బ్రాక్సిజం అని చెప్పి అంటారు. నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఏదైతే ఉందో దీన్ని బ్రాక్సిజం అని చెప్పి అంటారు. ఇదొక బిట్. ఇదండి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు జీకే వీటికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకున్నాం. ఈ పీడిఎఫ్లు నేను భద్రంగా దాచిపెడతాను. మీకు మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వివరాలు అందించాను. వాటి ప్రకారం మీరు ఈ డాటాని మీరు నా దగ్గర నుంచి పొందవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు పదండి. మరిన్ని వివరాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.